పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ, సో మహానగర విస్తీర్ణపై ఆర్డినెన్స్, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా నిర్వహించారు. చూసుకోవచ్చు. రాష్ట్రపతికి ఆత్మీయ వీడ్కోలు. సో శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతికి వీడ్కోలు సందర్భంగా ఇక్కడ ఒక చిత్రాన్ని మనం చూసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెండి నందిని అందజేసి వీడ్కోలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పలువురు మంత్రులు కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఎస్ఐఆర్ కు సన్నద్ధం. సో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో, సో ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. సో ముందస్తు ప్రణాళికల్లో రాష్ట్ర ఎన్నికల అధికారులు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటు జాబితాతో పోల్చనున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే గోవింద 50 కిలోల బంగారం మాయం. సో తిరుమల దేవస్థానానికి సంబంధించిన మరొక వార్త ఇక్కడ ఉంది. సో తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి విమాన గోపుర పనుల్లో మాయాజలం. వైసీపీ పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ చేపడుతుంది. సాక్షిలో కూడా ప్రధానంగా ఇదండి. బీఆర్ఎస్ ను ఎండగట్టాలి, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి. సో శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో, సో వాటి కోసం కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం రెడీ అయింది సమావేశాలకి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా భేటీ అయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు ఏవేవి ఉన్నాయో వాటిపై పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై విస్తృత చర్చ నిర్వహించాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. సో కృష్ణా గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు మంత్రులకు. బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజలకు వివరించాలి అన్న ఒక ఎజెండానే పెట్టుకున్నారు. సో అవసరమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మంత్రులకు సూచనలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే మరింత కష్టపడితే అత్యధిక పంచాయతీలు వచ్చేవని వాక్యం, అలాగే మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని కూడా సూచన. సో 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే కమిషన్ కి ఏటా 600 కోట్లు. సో ప్రభుత్వం నుంచి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అవుట్ సోర్సింగ్ ఏజెంట్ ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళకు అందుతున్న ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు అందుతున్న నిధులు ఇవి అని కూడా చెప్పొచ్చు. సో అవుట్ సోర్సింగ్ కొలువులతో ఏజెన్సీలకే సిరుల పంట పండుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో నెలవారీ వేతనాల నుంచి ఏజెన్సీలకు 4% కమిషన్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నెలకు సగటున 50 కోట్లు ఆర్జిస్తున్న ఏజెన్సీలు రకరకాల కోతలు, వడ్డీ రూపంలో లబ్ధి చేకూరుతున్నాయి వాటికి. అలాగే వీటితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4.93 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. సో వీరి కారణంగానే నెలకి 4% ఏజెన్సీలకే డబ్బు అందుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. కమిషన్ ఇతర కోతలు పోను వీరికి స్వల్ప మొత్తమే దక్కుతున్న వైనం. ఇక్కడ చూసుకుంటే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏజెన్సీల బదులు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే పలు రాష్ట్రాలు 4% కమిషన్ ఉద్యోగులకే అందేలా చర్యలు కూడా తీసుకున్నాయి. సో ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే అర్జిస్తున్నట్టు తెలుస్తుంది. మావోయిస్ట్ అంశానికి సంబంధించిన వార్త చూసుకుంటే మావోయిస్ట్ ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసుల హక్కు కోసం పట్టు. ఇక్కడ చూసుకుంటే మధ్యవర్తితుల ద్వారా కేంద్రంతో మావోయిస్ట్ కీలక నేత దేవ్జీ షరతులు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఇందుకే ఆ షరతులు ఏంటో చూసుకున్నాం. శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిత్యం పైన ప్రశ్నలు, ఆయన డిమాండ్లపై ఇంకా స్పందించని కేంద్ర హోంశాఖ. సో మావోయిస్ట్ ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసుల హక్కు కోసం పట్టు సాధించాలి. సో అందుకే లొంగుబాటులో తాత్సరమవుతున్న ప్రచారం, డిమాండ్లు నెరవేరితేనే అమిత్ షా ముందు లొంగిపోతాను అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో నెల కిందటే దేవ్జీ అంగరక్షకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వనట్టే తెలుస్తుంది ఇప్పటి వరకు. ఇక్కడ చూసుకుంటే కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసింది గత ప్రభుత్వం అంటూ కూడా గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో ఆంధ్రాకు అమ్ముడు పోయింది కేసీఆర్ అంటూ కూడా స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్ రావులే. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు అంటూ ప్రశ్నించారు. సో రాయలసీమ ఎత్తిపోతలు ఆపించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా స్పష్టం చేశారు.
దీనికి కౌంటర్ గా ఇక్కడ బీఆర్ఎస్ తరపు నుంచి కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. సో రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేదే లేదు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కేసీఆర్ గర్జిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత నుంచి వెనక్కి వస్తాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. 45 టీఎంసీలు చాలు అనే లేఖను విరమించుకోవాలి అంటూ కూడా సూచించారు. సో ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్టేట్స్మెన్ గా కేసీఆర్, స్ట్రీట్ రౌడీలా రేవంత్ వ్యవహారం నడుస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ని ఆపాల్సిన పోలీసులే ఎవరైతే ఉన్నారో వాళ్ళే బెట్టింగ్ బానిసలుగా మారుతున్న ఒక వైనాన్ని మనం గతంలో చూసుకున్నాం. సో హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య, సో ఈ కేసు కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే బెట్టింగ్ కు బానిసలు అవుతున్న పోలీసులపై ఇప్పుడు ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు, బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లలో కార్యకలాపాల పరిశీలనకు ఎస్ఓపి నిర్దిష్ట విధానం అమలుతో కళ్ళెం వేసేలా డీజీపీ ఆదేశాలు, డీసీపీ, ఏసీపీ ఠాణా స్థాయిలోనూ అంతర్గత నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో సామాన్యుల మీద మాత్రమే కాదు, పోలీసుల మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి బానిసలు ఎవరైతే అవుతున్నారో, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పుడు గట్టి నిఘానే ఉన్నట్టు తెలుస్తుంది. నీళ్లు, జలాలు ఇదివరకే చూసుకున్నాం. సో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. సో ప్రధానంగా ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి నీళ్లు, కృష్ణా గోదావరి జలాలే ఎజెండా, చర్చలే ఎజెండాగా శీతాకాల సమావేశాలు అయితే జరగనున్నాయి. సో నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చలు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. జోరుగా హుషారుగా అవుటర్ కు, సో హైదరాబాద్ మధ్య నుంచి అవుటర్ కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు రెడీ అవుతున్నాయి. షేక్పేట్ నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్, అంటే మొత్తం 2 రానున్నాయి. సో రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తుంది. సో ఇప్పటికే హైదరాబాద్ నాగాపూర్ మార్గంలో పారడైజ్, షామీర్పేట్ రూట్ లో కారిడార్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. కాకా క్రికెట్ టోర్నమెంట్ షురు. సో మహబూబ్ నగర్ జిల్లా ఎంసీఏ గ్రౌండ్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ప్రారంభమైంది. సో విశాఖ ఇండస్ట్రీస్ సాక్షణ్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఎగురవేసి పోటీలను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. సో అలాగే ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరైనట్టే తెలుస్తుంది. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు, బ్యాటింగ్ చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ అధికార పార్టీ తరపు నుంచి వచ్చిన కొన్ని ఆరోపణలు మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి. సో తోలు తీసే అంశాలు ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు అంటూ కూడా మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఏపీకి నిధులు తరలిపోతున్న కేంద్రం వివక్షపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా మంత్రి వాకిటి చేసిన ప్రశ్నలు ఇవే. సో కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక మాపై ఏడుపెందుకు అంటూ కూడా సీతక్క వేసిన ప్రశ్నలు ఇవి. ఇందాక చూసుకున్నాం, ఆంధ్రాకు అమ్ముడుపోయింది బీఆర్ఎస్ఏ అంటూ కూడా స్పష్టంగా మంత్రి చేసిన కామెంట్స్ ని. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ ఉంది. సో సిట్ ముందుకు సోమేష్, సో మాజీ సిఎస్ సోమేష్ ఇప్పుడు సిట్ ముందు విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్ రికార్డ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు కూడా అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న సిట్ బృందమే కాకుండా తాజాగా సిపి సజ్జనార్ నేతృత్వంలో మరో కొత్త బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్త విచారణలు కూడా జరుగుతున్నాయి. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.